అరటిపండు తింటే లావ్ అయిపోతారని ఒక ఫీలింగ్ అండి. ఎలా లావ్ అవుతారు? అరటిపండు తిన్నామా, మ్యాంగో తిన్నామా, రైస్ తిన్నామా, చపాతీ తిన్నామా, సీరియల్స్ తిన్నామా అని కాదు. మీ క్యాలరీస్ ఎంత వస్తున్నాయి, మీరు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు క్యాలరీస్. కొన్నిటికి భూతాల్లా చూపించి కొన్ని అసలు సూపర్. రాత్రిపూట ఫ్రూట్స్ తినొద్దంటారు. ఇది ఎందుకు? మనం అప్పుడు సెడెంటరీగా మన లైఫ్ ఉంటుంది కాబట్టి బర్న్ కావనా? అరటిపండు తినొద్దు పడుకునేది ఎప్పుడంటే ఆల్రెడీ డిన్నర్ చేసేసారు. మళ్ళీ అంటే ఆకలి వేస్తే నైట్ టైం ఏం తినొద్దు, లైట్గా ఫ్రూట్స్ తిను అని నేను చెప్పగా విన్నాను. డిన్నర్ చేసినాక మీరు ఆకలి వేస్తే తినాల్సింది. ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు పల్లీలు తింటారు చాలా మంది. ఇట్స్ వర్స్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఈ ఆల్కహాల్ని టాక్సిన్ కాబట్టి, అది బాడీకి మంచిది కాదు కాబట్టి, అసలు ఎవరు వేరే పని ఏంటి, ఆల్కహాల్ని మెటబలైజ్ చేసి బాడీ నుంచి పంపించడం. సో ఇవన్నీ తీసుకెళ్లి ఫ్యాట్. ఫైనలీ ఫ్రూట్స్ టాపిక్ మీద మీరు బెస్ట్ 3-4 ఫ్రూట్లు ఇవి అసలు మానకండి మీ డైట్లో ప్లీజ్, ఇయర్ లాంగ్ దొరుకుతాయి ఇవి దాదాపుగా అనే ఫ్రూట్స్ ఏంటి సార్? నాన్ డయాబెటిక్స్లో అయితే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పి ఏం తీసుకుంటావు బాబు అంటే కొంచెం హాయిగా హెల్దీగా ఫ్రూట్స్ తీసుకోనా అన్న అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇవాళ రోజుల్లో షుగర్ ఎంత పెరిగిపోతుందంటే ఒక పండు చూస్తేనే భయం వేస్తుంది. యాపిల్ ఏ డే కీప్స్ అ డాక్టర్ అవే కాదు, యాపిల్ ఉంటే డాక్టర్ కూడా వచ్చేసిన పరిస్థితి వస్తుంది. సో ఫ్రూట్స్ తినాలా తినకూడదా, ఫ్రూట్ జ్యూస్ మంచిదా కాదా, పల్ప్తో తాగితే పోని బెటరా, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండ్ అన్నిటికంటే మించి డయాబెటాలజిస్ట్. చాలామంది అసలు వేల మంది పేషెంట్స్ని డయాబెటీస్ బారి నుంచి కాపాడమే కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా సహకరిస్తూ సహజ సిద్ధమైన పద్ధతులతోనే అన్నీ గెలుస్తామని చెప్తున్న డాక్టర్ దిలీప్ నందమూరి గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సార్ వెల్కమ్. నమస్కారం సార్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కామన్ క్వశ్చన్స్ మీకు వస్తూ ఉంటాయి కదా. లేవంగానే నేను హెల్దీగా ఫ్రూట్ జ్యూస్ తాగుతానంటారు, ఉపవాసం ఉండి రాత్రి నిద్రపోయేటప్పుడు లైట్గా ఏమన్నా తీసుకోమా, ఫ్రూట్స్ తీసుకో అంటారు. ఫ్రూట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రూట్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిక్స్డ్ డైట్. అంటే హెల్తీ డైట్లో ఒక పార్ట్గా ఉండదు కానీ ఫ్రూటే డైట్ అవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రూట్ డైట్ అని చేయటం, ఫ్రూట్ జ్యూస్ డైట్ అని చేయటం. ఫ్రూట్స్ని మన రోజువారీ దినచర్యలో తినే పదార్థాలతో పాటు అవి కూడా తినాలి. ఓకే, తినాలి కానీ తినాలి అంతే అని చెప్పి ఒకే ఫ్రూట్ తినకూడదు. ఎందుకంటే ప్రతి ఫ్రూట్కి దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్నిట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కొన్నిట్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ని ఆ సీజన్లో తింటాం నేర్చుకోవాలి ఫస్ట్. మామిడికాయని వింటర్ సీజన్లోను, సీతాఫలాన్ని ఎండాకాలంలోను, యాపిల్ని ఎండాకాలంలో తినడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సీజన్ ప్రకారం మనకి నేచర్ ఫ్రూట్స్ని తయారు చేసింది. కరెక్ట్, అవును. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లో తింటాం మొదలెడితే, ఎప్పుడైతే సీజన్లో మనం తింటామో అవి ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే సీజన్లో వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, స్టోరేజ్ అవసరం ఉండదు. సో దిల్ సెల్. ఇంకోటి ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది సీజన్లో. అన్ సీజన్లో ఏమవుతుంది, అవి ఫస్ట్ స్టోరేజ్కి వెళ్ళాలి, స్టోరేజ్ కాస్ట్ మనకే వస్తుంది, స్టోరేజ్ వల్ల వచ్చే ఇబ్బందులు మనకు కూడా ఉంటాయి, కాస్ట్ పెరుగుద్ది. అన్ సీజన్లో తినడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. కరెక్ట్, అవును. సో ఫండమెంటల్గా ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఫ్రూట్ తినడం ఇంపార్టెంట్, ఆపేయడం కరెక్ట్ కాదు. అది కానీ ఉట్టి ఫ్రూట్స్ తినడం కరెక్ట్ కాదు. ఫ్రూట్ ఆహారానికి ముందు తినాలా, ఆహారం తర్వాత తినాలా? దే ఆర్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టడీస్ చూపించి ముందు తినండి తర్వాత తినండి అంటారు. ఓకే, ముందు తినేవాళ్ళు కరెక్ట్గా స్టడీస్ చూపించవచ్చు, తర్వాత తినమనే వాళ్ళకి స్టడీస్ ఉంటాయి, మధ్యాహ్నం తినమనే వాళ్ళకి స్టడీస్ ఉంటాయి, పొద్దున్న తినమనే వాళ్ళకి స్టడీస్. నేనేమన్నా అంటే మేజర్ మీల్స్ జనరల్గా మన సౌత్ ఇండియాలో 3 ఉంటాయి: బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మిడ్ మీల్స్ ఉంటాయి అంటే 11కి 5కి. ఆ మిడ్ మీల్లో తినండి. అన్నిసార్లు తినడం అవసరమా డాక్టర్ దిలీప్? అన్నిసార్లు తినడం అవసరం లేదు. యాక్చువల్గా 40 ఏళ్ళు దాటినా 2 సార్లు తింటే సరిపోద్ది. ఫండమెంటల్గా ఏంటంటే 2 థియరీస్ ఉంటాయండి. ఒకటి, ఎక్కువ సార్లు తినకుండా ఉంటే ఇన్సులిన్ మనం స్టిమ్యులేట్ చేయం కాబట్టి మనకి లావము, వెయిట్ పెరగడం అనేది ఒక థియరీ. కొంతమందికి అలా తింటే ఇన్సులిన్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయ్యే రెసిస్టెన్స్ వచ్చే అవకాశం. సో నేనేమంటానంటే జనరలైజ్డ్గా చెప్పకుండా ఆ పేషెంట్కి ఎలా సెట్ అవుద్దో అది. కొంతమంది 2 పూటలు తిన్నారు అనుకోండి, మిగతా టైం అంతా కోపంగా తిరుగుతూ ఉంటారు. అవును, అవును, అవును. సో వాళ్ళకి సెట్ అవుతుంది కదా. కరెక్ట్, కరెక్ట్, అవును. సో డయాబెటీస్ ట్రీట్మెంట్ అయినా, బీపీ ట్రీట్మెంట్ అయినా, ఏ ట్రీట్మెంట్ అయినా లాస్ట్ 10 years నుంచి జరిగిన తేడా ఏంటంటే జనరలైజ్ ట్రీట్మెంట్ చేయకండి, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చేయండి. అంటే వాళ్ళ వయసు బట్టి, వాళ్ళ మగవాళ్ళ ఆడవాళ్ళ బట్టి, వాళ్ళకున్న ప్రీవియస్ ఇష్యూస్ బట్టి, వాళ్ళ ఏజ్ ఎంత ఉందో దాన్ని బట్టి, వాళ్ళ వర్కింగ్ టైమ్స్ బట్టి. కొంతమంది నైట్ పని చేస్తారు, కొంతమంది A+ పర్సనాలిటీ CEOs ఉంటారు, కొంతమందికి మధ్యాహ్నం మందులు తీసుకోవడం కుదరదు. అవును. సో రకరకాలుగా మనం పనిచేస్తున్నాం. సో ప్రతి ఇండివిజువల్కి ఉన్న మందుల్లో వాళ్ళకి సూట్ అయ్యేట్టు మనం చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే డైట్ కూడా అంతే అండి.
డోంట్ జనరలైజ్ ఫ్రూట్స్ తినొద్దు అనేది చెప్పొద్దు, ఓన్లీ ఫ్రూట్స్ తినొద్దు. ఎవరికి ఎలా బెటర్గా ఉంటుంది అనేది మనం అసెస్ చేసుకుని వాళ్ళకి అదే అడ్వైస్ ఇవ్వాలి. అది ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, ఇది తినకూడదు తినాలి అని కాదు, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది ఇంపార్టెంట్. అవును. సో అది ఎంత తినాలన్నది క్వశ్చన్కి అప్పుడు ఇదివరకు 3 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, 5 servings ఇవాళ చెప్పేవారు. ఇప్పుడు ఆ సర్వింగ్ అంటే ఏమిటో అర్థం కావట్లేదు. అంటే 5 పళ్ళు తిన్నాను రోజు, ఒక అరటి పండు, ఓ మామిడి పండు, ఓ యాపిల్ పండు అలాగని. దట్ ఈస్ ఐడియల్ సిచ్యువేషన్లో బుక్లో రాసింది తినటం అనేది లైఫ్లో పనిచేయదు. నేను చెప్పడానికి బాగుంటుంది, పేషెంట్ వినడానికి బాగుంటుంది, బుక్లో రాయడం. ప్రాక్టికల్గా అది చేయగలుగుతామా లేదనేది కూడా ఆలోచించుకో. అందుకే ఇండివిజువల్ స్టేట్మెంట్ అనేది. యూ ఈట్ ఎనీ 1 fruit per day, డోంట్ మిక్స్ ఫ్రూట్స్. డోంట్ మిక్స్ ఫ్రూట్స్. అది 1 fruit ఫస్ట్ ఫ్రూట్ సలాడ్లు తినొద్దు, ఏదో ఫ్రూట్ ఒక రోజు తినండి. డయాబెటిక్ పేషెంట్ అయితే మ్యాంగో తినకూడదు, సపోటా తినకూడదు, సీతాఫలం తినకూడదు, అట్టిపండు తినకూడదు అంటారు. అవును. దీంట్లో చిన్న లాజిక్ చెప్తాను. మనకి రైస్ 100 grams తీసుకున్నాం అనుకోండి, గ్లైసమిక్ ఇండెక్స్ అంటే అందరికీ తెలుసు కదా ఈ మధ్యకాలం, తెలియని వాళ్ళు లేరు. దాని గ్లైసమిక్ ఇండెక్స్ అరౌండ్ 65 to 75 ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద రైస్ వెరైటీ. అవును. అదే మ్యాంగో గ్లైసమిక్ ఇండెక్స్ ఎంత అనుకుంటున్నారు? ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మ్యాంగో తిరగదు అంటున్నాం కదా మేము. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎంత ఉండాలి? 75 100 ఉంటుంది అనుకుంటాం. దాని గ్లైసమిక్ ఇండెక్స్ 52 to 56 దాకా ఉంటుంది. అంతే. నిజమా? అంత షుగర్ ఉండి కస్టర్డ్ యాపిల్ 56 నుంచి 60 దాకా ఉంటుంది, అంటే సీతాఫలం. సపోటా అరౌండ్ 64 దాకా ఉంటుంది. ఇవన్నీ నిషిద్ధ అసలు ఫ్రూట్స్ అంటారు, ఎక్కువ షుగర్స్ ఉంటాయి కాబట్టి. కరెక్టా? అరటిపండు కూడా అంతే, 55-65 మధ్యలో ఉంటుంది, రైస్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఒక 100 grams రైస్, 100 grams యు కంపేర్ వెయిట్ బై వెయిట్. 100 grams వండిన రైస్ అని చెప్పాలి సార్, లేకపోతే 100 grams వండిన రైస్ 130 calories ఉంటుంది. అదే 100 grams మీరు మ్యాంగో తిన్నారనుకోండి 65 calories వస్తుంది. 100 grams మ్యాంగో అంటే ఒక మామిడి పండు. ఒక మామిడి పండు 100 grams కంటే ఎక్కువ ఉంటుంది. సరే, టెంకాయని తీసేసి 100 grams మనం పల్ప్ అనుకుంటే. అవును, అదే కదా. అవును. సో వెయిట్ టు వెయిట్ కంపేర్ చేస్తే రైస్ 100 grams కుక్ తింటే 130 calories వస్తుంది, మ్యాంగో 100 grams తింటే 65 calories వస్తుంది. సో మ్యాంగో తప్పంటారా? అసలు ఎంత పెద్ద అపోహని మీరు వాళ్ళు దూరం చేశారు సార్ నిజంగా. ఫస్ట్ కాకపోతే ఏమవుద్ది, మనం లంచ్ అంతా బాగా చేసేసి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ మొత్తం తినేసి, డిన్నర్ మొత్తం తినేసి డయాబెటిక్ పేషెంట్ అప్పుడు మామిడికాయ తింటే ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతాయి. అవును. దాని బదులు ఆ రైస్ని హాఫ్ కట్ చేసుకుని దాన్ని మీరు రీప్లేస్ చేసుకుంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో 50 grams రైస్ తిని మ్యాంగో తినండి. అదే పెరుగు వేసుకుని అందులో గ్రీక్ యోగర్ట్, కొంచెం మ్యాంగో, వాట్ ఎవర్. మీకు మ్యాంగో రసం తినాలన్నా లేదా వాట్ ఎవర్ కోసుకుని తినాలన్నా 100 grams తినండి. ఎందుకు మనం దాన్ని పెద్ద విలన్గా భూతంలా చూపించడం? అంతే. నిజంగానే మీరు చెప్పినట్టు. ఆ తర్వాత అరటిపండు తింటే లావ్ అయిపోతారని ఒక ఫీలింగ్ అండి. ఎలా లావ్ అవుతారు? ఏమండి, అరటిపండు తిన్నామా, మ్యాంగో తిన్నామా, రైస్ తిన్నామా, చపాతీ తిన్నామా, సీరియల్స్ తిన్నామా అని కాదు, మీ క్యాలరీస్ ఎంత వస్తున్నాయి, మీరు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు క్యాలరీస్, అంతే నా లెక్క ఫైనలీ మేజర్గా. అంటే దాంట్లో కూడా మీకు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ రేషియో కూడా ఉండాలి, కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ రేషియో కూడా ఉండాలి. లాజికల్గా ఒక రఫ్గా మాట్లాడుకుంటే ఇట్స్ క్యాలరీ టు క్యాలరీ, బట్ వెన్ క్యాలరీస్ ఆర్ సేమ్. సో కొన్నిటి భూతాల్లో చూపించి కొన్ని అసలు సూపర్ అనేది చూపించడం అనేది ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ సీ థింగ్స్. రైట్. రాత్రిపూట ఫ్రూట్స్ తినొద్దంటారు, ముఖ్యంగా అరటిపండు తినొద్దంటారు. ఇది ఎందుకు? మనం అప్పుడు సెడెంటరీగా మన లైఫ్ ఉంటుంది కాబట్టి బర్న్ కావనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు తినేసి ఒక 10 నిమిషాలు నడిచేసాం అనుకోండి, అది బెటరా? లేకపోతే అసలు తినకూడదా? వెయిట్ పుట్ ఆన్ అవుతాం. అరటిపండు తినొద్దు పడుకునేది ఎప్పుడంటే ఆల్రెడీ డిన్నర్ చేసేసారు, మళ్ళీ ఇంకో మీల్ ఎందుకు మీకు? అంటే ఆకలి వేస్తే నైట్ టైం ఏం తినద్దు, లైట్గా ఫ్రూట్స్ తిను అని నేను చెప్పగా విన్నాను. డిన్నర్ చేసినాక మీకు ఆకలి వేస్తే తినాల్సింది ప్రోటీన్స్. ఓకే, అది కాదు. అది అరటిపండు అవ్వచ్చు, చెక్కలు జంతికలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి తినకూడదు. ఈట్ సమ్ ప్రోటీన్ అండి. అది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ప్రోటీన్ తినమన్నారు డాక్టర్ గారు అని చెప్పి 200 grams పల్లీలు తినేశారు అనుకోండి, ఫ్యాట్ 1000 calories వస్తాయి, దాంతో 1000 calories వస్తాయి 200 grams. అదెంతసేపు తింటాం? 100 grams 10 నిమిషాల్లో తినేచ్చు ఎవరైనా. 100 grams తింటే 550 calories వస్తుంది. బాబోయ్, ఇంత చిన్న కప్పులో వచ్చేస్తాయండి పల్లీలు. ఉప్పు కారం కరివేపాకు వేస్తే ఇంకా అసలు 1 meal అవుతుంది అది. సో నేనేమంటానంటే స్మార్ట్గా తినండి, అంతే, గుడ్డిగా తినకండి. సార్ మీరే ప్రస్తావించారు కాబట్టి నేను అడక్క మానలేకపోతున్నా. ఈ టాపిక్ అసలు నాట్ ఎట్ ఆల్ ఫర్ పబ్లిక్ మీడియా, అయినా చాలామంది చేస్తారు కాబట్టి. ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు పల్లీలు తింటారు చాలామంది. పల్లీలు చాలా హై క్యాలరీ కదా, ఆల్కహాల్ కూడా అది ఎంటీ క్యాలరీస్ కదా. మరి ఆ కాంబినేషన్ అసలు ఏంటి? అది అనాదిగా వచ్చిన ఒక ఇట్స్ వర్స్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. పల్లీలకు అన్ని క్యాలరీస్ ఉన్నాయని తెలియదు సార్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆల్కహాల్.
ఎందుకంటే జనజీవనంలో ఇది నార్మల్ అయిపోయింది. అది మనం తాగొద్దంటే వినేవాళ్ళు లేరు, తాగొద్దంటే ఆగేవాళ్ళు కూడా ఎవరు లేరు. మెటబాలికలీ ఏమవుతుంది ఆల్కహాల్తో? ఇఫ్ యూ టేక్ ఎనీ హార్డ్ లిక్కర్ అంటే విస్కీ కానీ, రమ్ కానీ, బ్రాండీ కానీ, వోడ్కా కానీ, టెకీలా కానీ, ఇవన్నీ హార్డ్ లిక్కర్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 100 ml 42% ఆల్కహాల్ ఉంటుంది. 100 ml 30 ml ఆఫ్ దిస్ హార్డ్ లిక్కర్, కూల్ డ్రింక్స్ ఏమి మిక్స్ చేయకుండా ఉట్టి వాటర్ మిక్స్ చేసి తీసుకుంటే 30 ml విల్ టేక్ 1 hour ఫర్ ద లివర్ టు గెట్ దిస్ అవుట్. రైట్. 30 ml. ఒక పర్సన్ 2 pegs చేస్తుంది. పెగ్ అంటే 60 ml కదా. 4 pegs 4 30s తీసుకున్నారనుకోండి, 4 hours వరకు లివర్కి ఏ పని ఉంటుంది? దాన్ని హరాయించుకోవడమే. ఈ ఆల్కహాల్ని టాక్సిన్ కాబట్టి, అది బాడీకి మంచిది కాదు కాబట్టి దాన్ని మెటబలైజ్ చేసి బయట పంపించడమే దాని ప్రధాన లక్ష్యం లివర్ది. ఇంక వేరే పని ఏం చేయదు. అసలు లివర్ వేరే పని ఏంటి? మనం తిన్న ఫుడ్ని అవసరం ఉంటే ఎనర్జీగా మార్చడం, అవసరం లేకపోతే ఫ్యాట్గా మార్చడం. అవును. సో ఇక్కడ పనే చేయలేనప్పుడు ఏమవుద్ది? మీరు పల్లీలు తింటున్నారు, చికెన్ తింటున్నారు, వాటెవర్ క్యాలరీస్ మీరు తీసుకుంటున్నారో, మిక్చర్ తింటున్నారు, ఇవన్నీ ఏం చేస్తుంది? క్యాలరీస్ వచ్చేప్పటికి లివరు నాకు టైం లేదు ప్రస్తుతానికి, ఐ హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ వర్క్. ఏంటిది? ఆల్కహాల్ని మెటబలైజ్ చేసి బాడీ నుంచి పంపించడం. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్యాట్కి స్టోర్ చేసాను, తర్వాత చూసుకుందాం దీని సంగతి. అది. సో 3 పెగ్గులు తీసుకుంటే 6 గంటల వరకు మీరు తిన్నదంతా స్టోర్లో ఉంటుంది ఫస్ట్. అంటే దానికి టైం లేదు. ప్రస్తుతానికి టైం లేదు దానికి. వాపోయి. సో దీన్ని ట్రయాజింగ్ అంటాం మన ఎమర్జెన్సీలో. ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ప్రయారిటైజేషన్ అంటాం ఆఫీస్ వర్క్లో. సో దాని ప్రయారిటీ ఏంటి ఆ టైంలో? టాక్సిన్స్ తీసేయాలి కాబట్టి ఇంపార్టెంట్. అవును. మిగతా పని ఏం చేయాలి? స్టోర్లో పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. సో నిజానికి యాక్చువల్లీ మీరు చెప్తున్న దాన్ని బట్టి సార్, ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు ఇవన్నీ తినకూడదు. అసలు తినకూడదు. ఎందుకు తింటారు? కానీ ఏదో కాలక్షేపానికా? కాలక్షేపానికి అంతే. లేదు, అది అంటే బికాజ్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ రాకుండా ఉండడానికి తింటారా? అదొక థియరీ కానీ, బట్ బేసిక్లీ ఏంటంటే ఎవరు తినాలి కాబట్టి. అదే పల్లీలు తినడం అనేది టైం పాస్ కింద లెక్క. ఇఫ్ యు సీ ద ఇండియన్ కల్చర్ అండ్ వెస్టర్న్ కల్చర్ మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు స్నాక్స్ ఏ ఉండవండి. ఐదర్ దే ఈట్ డిన్నర్ అండ్ దెన్ డ్రింక్, ఆర్ దే డ్రింక్ దెన్ గో హ్యావ్ డిన్నర్ ఆఫ్టర్వర్డ్స్. రైట్. ఇఫ్ యూ గో టు బార్స్ ఆల్సో, సినిమాల్లో కూడా చాలామంది చూస్తుంటారు కదా అందరూ. ఇఫ్ యూ సీ యూఎస్ బార్స్, వెస్టర్న్ యూరోపియన్ బార్స్, యూ డోంట్ జనరలీ సర్వ్ స్నాక్స్. ఇట్స్ అ బార్ అంతే. యూ విల్ హ్యావ్ డ్రింక్స్. మన దగ్గర ఏంటి? ఈ పెగ్ అయ్యేపాటికి ఇక్కడ స్నాక్స్ ఎక్కువ అయిపోతాయి. సో మనకి అబ్డామినల్ ఒబెసిటీ కూడా దానివల్ల కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. కమింగ్ బ్యాక్ టు ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫ్రూట్ జ్యూస్ నిషిద్ధం అని చెప్పి ఈ మధ్య చాలామంది చెప్పేశారు, వద్దు అని. ఐ విల్ ఆస్క్ సమ్ అదర్ క్వశ్చన్. మీరు మంచినీళ్ళు తింటారా? తినం, తాగుతాం. ఎందుకంటే అది తాగే పదార్థం కాబట్టి. ఫ్రూట్స్ ఏంటి మరి? తినే పదార్థం. తినండి. దాన్ని జ్యూస్ ఎందుకు చేస్తున్నారు? సూపర్ కదా. మీరు మంచినీళ్ళు తినగలిగితే ఇది కూడా జ్యూస్ చేసి తాగండి. ఏది నేచర్లో ఎలా ఉందో అలా తినండి. బికాస్ ఇఫ్ ఈట్ మ్యాంగో యూ హ్యావ్ ఫైబర్ అండ్ అదర్ మెన్, సో మెటబాలిజం స్లోగా ఉంటుంది. ఇఫ్ యాపిల్ తిన్నా కానీ ఫైబరు, స్కిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి షుగర్ స్లోగా అబ్జర్వ్. వెన్ ఎవర్ యూ జ్యూస్ ఇట్, యు ఆర్ చేంజింగ్ ద హోల్ నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్. అవును. సో డెఫినెట్లీ మీరు ఏదైనా అనుకోండి, కోల్డ్ ప్రెస్ అనుకోండి, ఫుల్ పల్ప్ అనుకోండి, బట్ యు ఆర్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రూట్. రైట్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. సో అన్నం తింటాం కానీ తాగం కదా. అవును. కూరగాయలు తింటాం కానీ తాగం కదా. సో అట్లాంటప్పుడు ఏది ఎలా ఉందో అలా తినగలిగితే దాని న్యూట్రియంట్స్ బాగుంటాయి, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, బాడీ కరెక్ట్గా ఉంటుంది. సో అది తప్పిదం కానీ మహాపాపం అయితే కాదు. మహాపాపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లేడ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫుట్బాల్, యూ లాస్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ, మీకు ఇమీడియట్ షుగర్ కావాలి, అప్పుడు తాగండి. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ ఫాస్టర్. అవును. అండ్ ఇట్ విల్ మెటబలైజ్ ఆల్సో. కరెక్ట్. అంతే. ఖాళీగా ఆఫీస్లో కూర్చున్న వాళ్ళకి జ్యూసులు తాగడం ఎందుకండి? కదలకుండా పని చేసే వాళ్ళకి అంతే. పొద్దున్న లేవంగానే చాలా మంది జ్యూస్ తాగుతారు. ఫ్రూట్ తినండి, తప్పే ఉంది. సో ఫండమెంటల్గా ఏంటంటే రోజు ఫ్రూట్స్ తినాలి, ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లోనే తినాలి, జ్యూసెస్ తాగకూడదు. దీస్ ఆర్ 3 things యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మంచిది కదా అని చెప్పి అదే తింటే అదే విషయం అవుద్ది. అవును. ఎక్కువ మోతాదు తింటే. సో ప్రతిదానికి ఒక అమౌంట్, లిమిటేషన్స్ పెట్టుకుంటే మీరు అన్ని ఫ్రూట్స్ అన్ని సీజన్లో ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రూల్స్ అన్నీ
నాన్ డయాబెటిక్స్కా డయాబెటిక్స్కా అందరికీనా? ఇద్దరికి. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్స్ తినచ్చు అయితే? షుగర్ ఉన్న వాళ్ళు కూడా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కానీ షుగర్ లేని వాళ్ళకంటే కొంచెం మోతాదు తక్కువ తిని మిగతా ఫుడ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే. అవును అవును. షుగర్ లేని వాళ్ళు ఒకవేళ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని తినాలి. అవును. ఇఫ్ యు ఆర్ అథ్లీట్, యూ ఎక్సర్సైజ్ వెరీ వెల్, యువర్ మెటబాలిజం ఈస్ గుడ్, అప్పుడు కొన్ని ఎక్కువ తిన్నా కానీ నష్టం ఉండదు. రైట్. సో ఇది పర్సన్ టు పర్సన్, మీకు మీరు నా బాడీ ఏం సహకరిస్తుంది అనే దాన్ని బట్టి మీరు చేసుకోవాలి. చాలా సేన్గా సెన్సిబుల్గా చెప్పారు డాక్టర్ దిలీప్ గారు. వెరీ వెరీ వండర్ఫుల్. అంతేగాని డోంట్ జనరలైజ్ థింగ్స్. జనరలైజ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ జనరలైజ్ చేయడం వల్ల, బికాజ్ మినరల్ ఫ్రూట్స్ మానేసి హెయిర్ లాస్ తర్వాత స్టామినా లాస్ అవుతున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నాం మనం. ఫ్రూట్స్ ఇప్పుడు ఇంకో క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను, కానీ కరెక్టో కాదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నాడండి. లెట్స్ టేక్ మన సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు? రిలయన్స్ అంబానీ. ఆయన పెట్రోల్ బంక్లో పనిచేసి ఇంత పెద్దవాడు అయిపోయాడు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎవరైనా అదే పెట్రోల్ బంక్లో చేసి ఆయన చేసిన పని అంతా చేసి ఆయన కూడా రిలయన్స్ అంబానీలా అవుతాడా? అవరు కదా. సో ఒక్కొక్కళ్ళ కేసు ఒక్కొక్కటి డిపెండ్. సో ఎగ్జాక్ట్గా మీరు సక్సెస్ ఉన్న వాళ్ళని ఫాలో అయినా, సేమ్ స్టెప్స్ ఫాలో అయినా వాళ్ళ సక్సెస్ అవ్వాలని లేదు. సో యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్. టైం కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఫుడ్ దొరికేది కానీ అన్నీ చూసుకోవాలి. మీరు జనరలైజ్డ్గా చూస్తే కుదరదు కదా అది. కరెక్ట్. లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దేర్. యూ కెనాట్ రిప్లికేట్ ఎనీ వన్ పర్సన్ ఆల్సో టిల్ నౌ. సో యూ హ్యావ్ టు నో యువర్ బాడీ అండ్ హౌ ఇట్ మెటాబలైజెస్ బెటర్. మీ బాడీ విల్ టెల్ యూ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. జస్ట్ అబ్జర్వ్ ఇట్. అండ్ ఫైనలీ ఫ్రూట్స్ టాపిక్ మీద మీరు బెస్ట్ 3-4 ఫ్రూట్లు, ఇవి అసలు మానకండి మీ డైట్లో ప్లీజ్, ఇయర్ లాంగ్ దొరుకుతాయి ఇవి దాదాపుగా అనే ఫ్రూట్స్ ఏంటి సార్? నాన్ డయాబెటిక్స్లో అయితే జాంకాయలు, అరటి పండ్లు, యాపిల్స్, ఇంకా అదర్ సీజనల్ ఫ్రూట్స్. అంతే. జామకాయలు మంచివి, చాలా బెస్ట్. డయాబెటిక్స్ అయితే ఇదే ఉంటాయి, కానీ అమౌంట్ జాగ్రత్తగా తినండి. అదే జామకాయలు, జామకాయలు ఎప్పుడు దొరుకుతాయి, అరటి పండ్లు ఎప్పుడు దొరుకుతాయి. అవును. తెలివిగా తింటే అవి కూడా మంచి న్యూట్రియంట్స్ ఇస్తాయి. అండ్ చీప్ ఆల్సో. యూ డోంట్ నీడ్ టు బై బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, రాస్బెర్రీస్, కివీస్. దీస్ ఆర్ ఆల్ నాట్ అవర్ ఫ్రూట్స్. అసలు అది చాలా వైటమిన్ సి. కివి తింటే అసలు ఏదో వైటమిన్ సి బోల్డ్ వచ్చేసిందో అన్నా చేంజ్ కోసం తినొచ్చు, కానీ అంత ఖర్చు పెడితే వచ్చే ఆ విటమిన్ సి మన చిన్న ఆమ్లాలో కూడా వస్తుంది. మన చుట్టుపక్కల దొరికే ఉసిరికాయలో వస్తుంది. ఇట్స్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇండియా ఈజ్ నాట్ ఎ పాపులేషన్ వేర్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఎవ్రీథింగ్. కరెక్ట్. ఐ కెనాట్ సిట్ అండ్ టెల్, ఇక్కడ కూర్చుని టాప్ 5% తినే వాళ్ళు ఫ్రూట్స్ చెప్తూ కూర్చుంటే కుదరదు. 95% పీపుల్ ఏం తినగలుగుతారో అది మనం చూడాలి. వెన్ యూర్ అఫోర్డబుల్, ఫైన్, దట్స్ ఫైన్. బట్ మనకున్న కల్చర్కి, మనకున్న ఎకనామిక్ స్టేటస్కి, మనకున్న పాపులేషన్కి, మన దగ్గర పండే ఫ్రూట్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా న్యూట్రియంట్గా తినడం అనేది ఇంపార్టెంట్. చాలా మీరు ఇంత విపులంగా మనం ఈ టాపిక్ ఎవరితో మాట్లాడలేదు డాక్టర్ దిలీప్ నందమూరి గారు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆల్ అబౌట్ ఫ్రూట్స్, ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలని చెప్పి. లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. తొక్కతో తినాలా, తొక్క లేకుండా తినాలా? మామిడి పండు తొక్కతో తినేయండవచ్చు, మీకు అసలు షుగర్ ఉన్నది కూడా పడిపోతుందని చెప్తున్నారు చాలా మంది. అంటే తొక్కతో తింటే కార్బోహైడ్రేట్ చాలా. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, తొక్కతో తింటే ఫైబర్ ఉంటుంది, బట్ క్లీన్ చేసుకోండి. వ్యాక్స్ ఉంటుంది, కెమికల్స్ ఉండొచ్చు, క్లీన్ చేసి ప్రాపర్ క్లీనింగ్ చేసి. కమలా పండు మనం తొక్కతో తినలేము, ఆఫ్ కోర్స్. అవునా? పుచ్చకాయ తొక్కని తినలేము. సో అరటిపండు తొక్క కూడా తినలేము కదా. అవును. సో జాంకాయ మళ్ళీ తినొచ్చు. డిపెండ్స్ విచ్ వన్ యూ కెన్ ఈట్ అనేది చూసుకుని తినండి. జనరల్గా ఎలా చెప్తాం, అన్ని తొక్కతో తినండి, అన్ని తొక్క తీసి తినండి అని. అంటే అఫ్ కోర్స్ తొక్కతో తినగలిగిన వాటిని తొక్కతో తింటే మంచిదే, తీసేయకూడదు, ఫైబర్ ఉంటుంది కాబట్టి. కానీ జాగ్రత్తగా క్లీన్ చేసుకుని తినాలి. అది పనసపండు తొక్కతో తినలేం కదా. తినలేం అసలు. అమ్మో, ఇంకా అయిపోయింది మన పని. దిస్ క్వశ్చన్ ఈస్ రిటోరిక్ అనమాట. అంటే జనరల్గా చెప్పలేము ఏ ఫ్రూట్ ఎలా తినాలో. ఆల్రెడీ నేచర్ మనకు చెప్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. దీనికి సైన్స్ కూడా అక్కర్లా. అంతే. నేరేడు పళ్ళు తింటే షుగర్ తగ్గుతుందండి, కొంత ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా. అయితే ఇప్పుడు అమాంతం వెళ్ళి నేరేడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తింటే షుగర్ బెటర్గా ఉంటుంది అంటారు. ఫర్ ఇండియన్స్ చీప్ వర్షన్ ఈస్ మన నేరేడు పళ్ళు, చాలా బాగా తగ్గుతుంది. ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్స్, ఐ స్టార్ట్ మెడికేషన్ అండ్ దే ఈట్ ఎవ్రీడే నేరేడు పళ్ళు. ఆయన పని చేసింది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఫర్ ఎవ్రీబడి, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. అదే కానీ మీరు దాంట్లో జ్యూసెస్ ఉన్నాయి, నేరేడు పళ్ళు జ్యూసెస్ కూడా పబ్లిక్గా దొరుకుతున్నాయి మీకు అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్లో. దట్ మే నాట్ వర్క్, ఎందుకంటే దాని సోర్స్ తెలియదు మనకి, దాని ప్యూరిటీ తెలియదు. కరెక్ట్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, బ్రాండ్ పక్కన పెడితే నీకు క్రాన్బెర్రీ జ్యూస్ ఆడవాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుద్ది అనేది ఒక థియరీ.
క్రాన్బెరీ టాబ్లెట్స్ కూడా మేము ఇస్తాం. మనం బయట తీసుకున్న క్రాన్బెరీ జ్యూస్ తీసుకుని డబ్బా తీసి చూడండి, మీకు కుదిరితే ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎంత క్రాన్బెరీ ఉంటుంది అని. 2%. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ 2% అంటే 100 mlలో 2 ml ఈజ్ క్రాన్బెరీ, మిగతా అంతా షుగర్, మిగతా అన్ని. నిన్న మాకు ఎవరో ఒక కొబ్బరి నీళ్ళు అని చెప్పి ఒక బాటిల్ తీసుకొచ్చారు, 1 లీటర్ ప్యాక్డ్. మంచిదన్నీ ఎనర్జీ వస్తుంది, దాని మీద రాసింది బాగుంది, 180 రూపాయలు, 185 రూపీస్ 1 లీటర్. దాంట్లో చూస్తే 5% ఉందండి కొబ్బరి నీళ్ళు, మీదంతా వాటర్, మిగతా ప్రిజర్వేటివ్స్. ఓ రోజు అలాగే తాగితే బాటిల్లోంచి జ్వరం వచ్చినప్పుడు, సార్ మీరు నంబరు తీయగా ఉన్నాయి, కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఎక్కడ ఉంటాయి, కాస్త ఉప్పు కేర్ఫుల్గా ఉండండి ప్రతిదీ. డోంట్ బిలీవ్ ఆన్ ఫేస్. అది ప్యాకేజ్ జ్యూసెస్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్ అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి లేబుల్ చదవాలి తప్పకుండా అని చెప్తారు. లేబుల్ చదవాలి. అది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. ఆల్ అబౌట్ ఫ్రూట్స్, ఇవాళ ఫ్రూట్ ఎన్సైక్లోపీడియాగా మనం కంటిన్యూ చేశాం.